నమస్తే. సమత టీవీకి స్వాగతం. ప్రతి వారం లాగానే ఈరోజు మన ముందుకు గెస్ట్ వచ్చారు. సామాజిక సేవా కార్యకర్త, న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేవి రాజు గారు. అన్న నమస్కారం. మీ గురించి విన్నాము, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. రైతుల సమస్యలు కానీ, విద్యా వైద్యం మీద ఎన్నో కార్యక్రమాలు చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి మన స్టూడియోకి పిలవడం జరిగింది. మరి మీ ఉద్దేశం ఏంటి? పార్టీ పెట్టడానికి కోసము మీరు ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారు? మనము సమాజంలో ఉన్న రుగ్మతలను అనుభవించి ఎంతోమంది ఆ రుగ్మతల్లో ప్రత్యక్షంగా చూసి తట్టుకోలేక సమాజంలో వాటన్నింటినీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక పొలిటికల్ పార్టీ స్థాపించడం జరిగింది. పొలిటికల్ పార్టీ ద్వారా అయితేనే పవర్ క్యాప్చర్ చేసి ఈ రుగ్మతలను నిర్మూలించవచ్చు అనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో న్యూ ఇండియా పార్టీ అనే పేరుతో 1995లో పార్టీని స్థాపించి అప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సంతోషం. మరి 95 నుండి అంటున్నారు, సుమారు మరి 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు రాజకీయంగా మరి పోటీలో నిలబడలేకపోయారు? అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ మరి ఎందుకు నిలబడలేకపోయారు? దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయా? పార్టీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతి ఎన్నికలప్పుడు మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో ఫలితాలను కూడా పొందడం జరిగింది. ప్రజల్లోకి మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాము. ఎప్పుడైతే మేము ఆపరేట్ కాలేదు. సంతోషం. అయితే మేము కూడా విన్నాము, మన రామగుండము ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు కదా మీ పార్టీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాలతో కలిసి. మీరు చేసినటువంటి ధర్నా కార్యక్రమాల వల్లనే ఈరోజు హాస్పిటల్ మరి 100 పడకలేంది మెడికల్ కాలేజ్ వచ్చింది. దానికి చాలా మేము సంతోషిస్తున్నాం. ప్రజలు కూడా చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మీ యొక్క పార్టీ బలోపేతానికి మీరు ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్తారు? మేము ఈ దేశంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటి మీద పోరాటం చేయవచ్చు. ఏవైతే మన రాజ్యాంగం ద్వారా ఇప్పటి వరకు పరిష్కరించబడలేదు, అవన్నిటిని కూడా రాజ్యాంగంలో కొన్ని మౌలికమైన మార్పులు తీసుకువచ్చి రాజ్యాంగం ద్వారానే ఈ యొక్క ప్రధాన సమస్యలన్నింటినీ తీర్చేయాలనే ఉద్దేశంతో. ఓకే, మంచిగానే వెళ్తున్నారు. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే కనుక మన దేశమే ఒక కులతత్వంతో, మతతత్వంతో పోతూ ఉంది. వారి యొక్క ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎజెండాతో పోతుంది. మరి మీ పార్టీ ఎజెండా ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఏ ఎజెండాతో పోదాం అనుకుంటున్నారు? భారతదేశంలో 6000 కులాలు ఎస్టాబ్లిష్ ఉన్నాయి. ఒకప్పటి రాజు తన సౌకర్యం కోసము కుల వ్యవస్థను పెట్టడం జరిగింది. అది వారికి సౌకర్యంగానే ఉండవచ్చు. కానీ భారత ప్రజలకు మాత్రము దాంతో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులకు తట్టుకోలేక ఎంతోమంది అవమానాలకు, అవస్థలకు గురవడం జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశం ఒకప్పుడు అఖండ భారతం పేరుతో చాలా పెద్ద వైశాల్యంతో కూడుకొని ఉండేది. కానీ ఇప్పుడు ఆ దేశము 13 ముక్కలుగా విడిపోయి ఇప్పుడు ఈ చిన్న మన ఇండియా మిగిలి ఉంటుంది. ఈ ఇండియా కూడా రేపు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కుల విభేదాల వలన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కూడా విడిపోవచ్చు. అందుకే కులాన్ని కట్టడి చేయాలి, ప్రజలందరినీ సమదృష్టితో, సమసమాజ దృష్టితో నడిపించాలనేది మా ఉద్దేశం. ఓకే, సంతోషం. మొత్తానికైతే కులాన్ని నిర్మూలించుదామన్న ఉద్దేశం మీ ఎజెండా. దాంతోపాటు మరి 5 కోట్ల రూపాయలు ఒక కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తామంటుంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా చేయగలుగుతారు? ఈ ఎజెండా తీసుకోవడం జరిగింది. కులాన్ని తీసేయాలంటే అది మన నరనరాల్లో
ప్రతి డిఎన్ఏలో అది సింక్ అయి ఉన్నది భారతదేశంలో. దాన్ని తీసేయడం అంత ఆశామాషి కాదు. మా ప్రయోజనాలు ఎక్కడ మిస్ అవుతాయో అని చెప్పి ప్రజలు భావించే అవకాశం ఉన్నది. కాబట్టి కులం వలన బెనిఫిట్ పొందినట్టు ఎవరూ లేరు, ఆ అవమానాలు తప్ప. అయితే ఈ కుల వ్యవస్థను తీసేయడం కోసం దేశ ఫలాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో దేశ ఫలాలను వారికి పంచి ఒక 5 కోట్ల ప్రామాణికాన్ని తీసుకొని ప్రతి వ్యక్తికి యూనిట్గా తీసుకొని ప్రతి వ్యక్తికి ఒక 5 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులను వారికి అందజేసి ఈ కులాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తాం. ఓకే, బాగానే చెప్తున్నారు. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మీరు లబ్ధి చేకూరేలాగా ప్రయత్నం చేస్తా అంటున్నారు. ఈ 5 కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు? ఈ 5 కోట్లు అనేది బడ్జెట్ నుండి కాదు. బడ్జెట్ అనేది ఈ జీతాలకు, పాలనకు, సంక్షేమానికి మాత్రమే సరిపోతుంది. బడ్జెట్ నుండి కాకుండా దేశంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో, భూములు కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇవన్నిటికీ వెలగట్టి ల్యాండ్స్ రూపంలో, బాండ్స్ రూపంలో, షేర్ల రూపంలో, చెక్కుల రూపంలో ప్రతి వ్యక్తికి ఒక 5 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చి కులాన్ని రద్దు సంతోషం. మరి మీరు అనుకున్నట్లు రద్దయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా భారతదేశంలో? ఖచ్చితంగా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం అనంతరము మనకు రాజ్యాంగంలో రాశారు, కుల నిర్మూలన జరగాలని, కులాంతర వివాహాలు చేయాలని, తద్వారా సమానత్వం అనేది వస్తుందని చెప్పేసి. మరి 1950 నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 78 సంవత్సరాలు వచ్చింది స్వాతంత్రం వచ్చి, రాజ్యాంగం వచ్చి. మరి ఇంకా ప్రతిరోజు చూస్తున్నాము కులం పేరుతో, మతం పేరుతో దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు అనేక రకాలుగా ప్రతిరోజు పేపర్లలో, టీవీలో చూస్తూ ఉన్నాం. మరి కులాన్ని మీరేమో నిర్మూలిస్తూ అంటున్నారు, ఎంతవరకు సాధ్యం ఇది? అంటే ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మహాత్ముడు కానీ కుల నిర్మూలనకు సంబంధించిన ఏజెండా ఎత్తుకొని వాళ్ళు కుల పరిధిలోనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేధావైనా, ఏ విప్లవకారైనా కుల పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. కులాన్ని నిర్మూలిద్దామని ఏ మహానుభావుడు కూడా బయలుదేరలేదు. కాబట్టి అందుకే అది ఇంకా కులం అనేది పొడిగించబడుతూ ఉంది. మా విధానం అది కాదు. కులాన్ని నిర్మూలించడమే ప్రధాన ఏజెండాగా వెళ్ళడం జరుగుతుంది. కుల నిర్మూలన ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి జరుగుతుందో ఆ ప్రజలను చైతన్యపరుస్తూ ఆ ఫలాలు వారికి అందించడం కోసం మేము ముందుకు వెళ్ళాలి. ఇటీవల మరి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కులాలని నిర్మాణం చేసుకుంటూ పోతారు, మీరేమో నిర్మూలిస్తామంటున్నారు. కులాల నాయకులని దగ్గర పెట్టుకొని ఆయా కులాలను బలోపేతం చేస్తూ ఆయా కులాలకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. మీరేమో నిర్మూలిస్తా అంటున్నారు. ఇది వాళ్ళు మరి మీకు ఖచ్చితంగా నిర్మూలనకు ప్రజలందరూ సహకరిస్తారా? ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం లేదు. కులం ఉండాలనే వాళ్ళు ఉంటారు, కులం వద్దనుకునే వాళ్ళు ఉంటారు. మనకు కావాల్సింది వద్దనుకునే వారి మద్దతు మనకు ఉంటే చాలు. కులం ఉండాలనుకునే వారు పెత్తందారులు లేదా వారు ఈ సమాజం మీద నెత్తినెక్కి నృత్యం చేయాలనుకునేవారు కులాన్ని ఉండాలని కోరుకుంటారు. కానీ బాధితులు అలా కాదు కదా. బాధితులు ఎప్పుడైనా ఈ బాధ ఎప్పుడు పోతుందని అనుకుంటారు. ఆ బాధితులను మనం చైతన్యపరిచి మనకు కావాల్సిన 50% ప్రజలు మన ఎంత ఉంటే చాలు కులాన్ని తీసేయడానికి అవకాశం ఉంది. ఓకే, బాగుంది. అయితే మరి భారతదేశంలో కుల స్వభావం గురించి మీ అభిప్రాయం ఏంటి? కులము ప్రతిరోజు కులాన్ని ఒక మత్తు మందులాగా ఎక్కించడం జరుగుతుంది. మతము, కులము, డబ్బు, ఈ 3 ఈ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అయితే వాటినే మనము తిరిగి వాటినే ప్రయోగించి మనం ప్రజలు చైతన్యం చేయడానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, చైతన్యవంతులైతారు, సాధించుకుంటారు, సమాజాన్ని సాధించుకుంటారు. తర్వాత మరి రేపటి భవిష్యత్ ప్రణాళిక కోసము మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ యొక్క పార్టీ గురించి, ప్రణాళిక గురించి, భవిష్యత్ ప్రణాళిక ఏందనేది. రేపు మనము ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర కొన్ని రాష్ట్రాలలో రాజకీయంగా ముందుకు వెళ్ళి ప్రజాప్రతినిధుల రూపంలో వారికి ప్రతినిధులుగా వారి మద్దతుతో పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున
ఈ యొక్క ఎజెండాను సాకారం చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే మా ఎజెండా ఉంటుంది. మేము రాజకీయంగా బలపడతాం. రాజకీయంగా మేము అధికారంలోకి రాకపోయినా మనకు సహకరించేవారు అంటే కేంద్ర రాష్ట్రాలను ప్రభావితం చేసే స్థాయిలో కొంత బలాన్ని పుంజుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పి మాకు బలమైన నమ్మకం ఉంది. సాధించి తీరుతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదే మన ఈ వారము న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేబీ రాజన్న గారు తన ఏదైతే లక్ష్యం ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని ఎజెండాగా తీసుకొని కుల నిర్మూలన జరిగినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. కులతత్వంతో మతతత్వంతో ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్న తప్పించి ప్రజలకేం చేయట్లేదు. దేశంలో కుల నిర్మాణం జరిగినప్పుడే మనుషుల మధ్య సమానత్వం అనేది వస్తుంది. ఆ సమానత్వం ద్వారానే సోదరభావం కానీ సాభ్రతృత్వం కానీ భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక విధానం కానీ ఇవన్నీ వస్తాయి. అందరూ సమానంగా బ్రతకాలంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుండాలంటే ఈ అసమానతలు పోవాలి. కాబట్టి ముందు కులం అనేది కూకటి వేళ్లతో పీకేయాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా ఆర్థిక స్వావలంబన పొందాలంటే ప్రతి కుటుంబానికి ఒక 5 కోట్ల రూపాయలని మేము లబ్ధి చేకూర్చే విధంగా చేస్తాము పార్టీ ద్వారా కానీ అంటున్నారు. మరి చూద్దాం ఎంతవరకు వీళ్ళ యొక్క ప్రయత్నము ముందుకెళ్తుందో. ఏదేమైనా కూడా మేము గతంలో ప్రజల ద్వారాగా కానీ మేము కానీ స్వయంగా న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు అనేది జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలని పరిష్కరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. రైతుల సమస్యలు అయితేనేంది, విద్యాపరంగా అయితేనేంది, వైద్యపరంగా అయితేనేంది, చాలా వరకు కొన్ని సమస్యల పక్షాన వీళ్ళు పోరాటం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి మరి ఏదైతే రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకెళ్తున్నటువంటి ఇలాంటి పార్టీలకు ఆదరించాలని చెప్పేసి కోరుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.